ప్రపంచానికి వెలుగునిచ్చే దేవుడు సూర్యభగవానుడు. కశ్యప ప్రజాపతి అదితులకు జన్మించాడు ఈయన. కశ్యప ప్రజాపతికి అదితికి జన్మించిన వారిని ఆదిత్యులు, వసువులు, రుద్రులు అంటారు. ఆదిత్యులు 12 మంది. మనకి ఉన్నవి 12 మాసాలు. ప్రతి మాసానికి అధిపతి సూర్యుడే. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నామంతో పిలువబడుతున్నాడు. చైత్రమాసంలో సూర్యుని పేరు ధాత. ఇతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు అనేవారు సహాయకులు. వైశాఖ మాసంలో సూర్యుని పేరు ఆర్యముడు. ఇతనికి పులహుడు, ఓజుడు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుడు, కంజవీరులు అనుచరులు. జ్యేష్ఠమాసంలో సూర్యుని పేరు మిత్రుడు. ఇతనికి అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహ, రథస్యనులు పరిచారకులు. ఆషాఢమాసంలో సూర్యుని పేరు వరుణుడు. ఇతనికి వశిష్ఠుడు, రథ, సహజన్యుడు, హూహు, శుక్రుడు, చిత్రస్వనుడు సహచరులు. శ్రావణ మాసంలో సూర్యుని పేరు ఇంద్రుడు. ఈ రవికి విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగీరసుడు, ప్రమోచచర్యులు అనుచరులు. భాద్రపద మాసంలో సూర్యుని పేరు వివస్వంతుడు. ఇతనికి ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, అనుమోచ, శంఖపాలురు అనుచరులు. ఆశ్వయుజ మాసంలో ప్రభాకరుని పేరు తృష్ట. ఈయనకు రుచీకతనయుడు, కంబళాస్యుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంబరులు పరిజనం. కార్తీక మాసంలో సూర్యుని పేరు విష్ణువు. ఇతనికి అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘకేతువులు సహాయకులు. మార్గశిర మాసంలో సూర్యుని పేరు అంశువు. ఇతనికి కశ్యపుడు, తారక్యుడు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రువు, మహాశంఖుడు అనువారు సహాయకులు. పుష్యమాసంలో రవి పేరు భగుడు. ఈయనకు స్ఫూర్జుడు, అరిష్టనేమి, పూర్ణుడు, ఆయువు, కర్కోసకుడు, పూర్వచిత్తులు అనుచరులు. మాఘమాసంలో సూర్యుని పేరు పూషుడు. ఈయనకు పళ్ళు లేని కారణంగా పాయసం చాలా ఇష్టం. దక్షయజ్ఞ సమయంలో శివనిందా యజ్ఞంలో పాల్గొని దక్షుని దుర్నీతిని ఎండకట్టక, సతీదేవి అగ్ని ప్రవేశానికి కాదనక మౌనం వహించిన కారణంగా వీరభద్రుని వీర విజృంభణంలో ఈ పూషుడు పళ్ళు పోగొట్టుకున్నాడు. చివరకు బెల్లపు పాయసానికి అంకితమయ్యాడు. ఈయనకు ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతములు పరిచారకులు. ఆఖరిది చివరిది అయిన పాల్గొన ప్రభాకరుని పేరు క్రతువు. ఈయనకు వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనవత్తు, విశ్వుడు, ఐరావతులు అనుచరగణం. ఈ ఆదిత్యులను ఒక్కోసారి సమానార్థకంలో కూడా వాడతారు. వివస్వానుణ్ణి సూర్యుడని, వివస్వానుడు వైవస్వతమనువుకు జన్మనిచ్చాడని, ఇతడికి మొదటి రాజైన ఇక్ష్వాకుడు జన్మించడం వల్ల ఈ వంశాన్ని సూర్యవంశమని పిలుస్తారు. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమానికి ప్రయాణిస్తూ ఉంటాడు. దానివల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. పురాణాలు ఇతడో పెద్ద రథంపై మేరు పర్వతము చుట్టూ ప్రయాణిస్తాడని, ఈ రథానికి 7 అశ్వాలు ఉంటాయని చెప్తాయి. ఇతని రథసారథి అనూరుడు.